ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రత్యేక శ్రీనివాస్ గారు అంటే ఈ ట్రాన్స్పోర్ట్ బృందాన్ని పిలిపించిందంటే మీకు సరైన మెలకువలు చెప్తారు. దాంతో పాటు ఇంకేమైనా చేయాల్సిన ఆలోచన ఒకటి ఉన్నది. దానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీకు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. దానికి మీరు ₹1 చేస్తున్నారు. దానికి శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ చేసేది ఒకటే, సరే ఈ మీ సేవన ఆఫీస్ ఏదో కానీ ఒకరొకరు కాకుండా ఒక స్లాట్, ఒక 100 మంది 150 మంది జమాని ఒక స్లాట్ బుక్ చేసి ఆ స్లాట్లో చేయించి లైసెన్స్ ఒకటి చేయించి వాళ్ళకు వారానికి ఒకసారి ఏదో కొంత ట్రైనింగ్ కూడా పెడితే చాలా మంచిది. ట్రైనింగ్ పెడితే ఏంటంటే వాళ్ళు సేఫ్ ఉంటారు, రోడ్లు సేఫ్ ఉంటాయి, వాళ్ళ ఆటోలకి ప్యాసింజర్స్ సేఫ్ ఉంటారు, వాళ్ళ కుటుంబాలు కూడా సేఫ్ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా వాళ్ళకు చేస్తే మంచిది. మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం ఇబ్బంది లేదు. కాకపోతే స్లాట్ వాళ్ళతో మాట్లాడి ఫిక్స్ చేస్తారు. దాని ప్రకారం 100 మందికి 150 మంది ఒక స్లాట్ బుక్ చేస్తే ఆ స్లాట్లో మీరు చేసుకుని ఏర్పడుతుంది. ఎందుకంటే నాకు తెలుసు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతాను, వాళ్ళకి లైసెన్స్ లేవు. ఆ సంగతి వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళు ఏమైతే అనుకుంటారు, యాక్సిడెంట్ అయినప్పుడు చాలా సమస్యలు అవుతాయి. నీకు లైసెన్స్ లేకపోతే మీ ఆటోలో కూర్చోడానికి ఏం రాదు, మీ ఆటోకి ఏం రాదు, మీ ఆటో ద్వారా యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఏం రాదు, ఇబ్బందులు పడతారు. కాబట్టి చేసుకోండి. ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పినట్టు ప్యాసింజర్లకు డ్రైవర్లకు ₹2,00,000. ఇది కాకుండా ప్రభుత్వం తరఫున కూడా సరే మీరు సభ్యులు అయినా కాకుండా కూడా దాంట్లో కూడా సభ్యులు చేస్తాం. లేబర్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా యాక్సిడెంట్కి ₹6,00,000 ఇవ్వాలి. దాంట్లో కూడా 150 సభ్యులతో అది కూడా వ్యక్తి సభ్యులు చేస్తాం. మీ ఆటో డ్రైవర్లందరినీ దాంట్లో ఒక ₹6,00,000 వస్తుంది. దాన్ని కూడా లేబర్ కమిషన్ వాళ్ళతో డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాం. ఈ ₹6,00,000 సరిపోతుంది, 15,00,000 చేయాలని మాట్లాడుతున్నాం చెప్తాం. తప్పకుండా దాన్ని 15,00,000 తీస్తాం. అది కూడా చేంజ్ ఏర్పాటు చేస్తాం. అన్నిటి తీయాలి. అన్ని డిపార్ట్మెంట్లు ఒక లేబర్ డిపార్ట్మెంట్ మీద మరి లేబర్ డిపార్ట్మెంట్ ఎన్నికల కోడ్లో అయితే తెలియదు, ఎన్నికల ఇప్పుడు హైకోర్టు ప్రస్తుతం తప్పకుండా దాన్ని కూడా మాట్లాడి అది కూడా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రభుత్వ పరంగా సరే మీకు ఆటోలో ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత శ్రీనివాస్ గారు డ్రైవింగ్కి సంబంధించి ఎట్లుండాలని చెప్పిండ్రు. ఇక నేను ఇంకొక విషయం చెప్తాను. మీకు ఇబ్బంది అనిపించినా మీరు వినండి. సరే ఎవరు కావాలని తాగరు, ఏదైనా పరిస్థితి తాగాల్సి వచ్చి తాగినప్పుడు మాత్రం ఆటో మొత్తం ముట్టకండి, ఆటో ఎక్కకండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏమనుకుంటారు, నేను ఒక్కడే ఏమైతే అనుకుంటారు. మీరు తాగితే మీరు నడిపేది ఆటో, మీరు ఆటోలో కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది, ఎదురుగా రోడ్డు మీద వాళ్ళకి ఇబ్బంది, ఇంట్లో మీ కుటుంబాలకు ఇబ్బంది. అది దృష్టిలో పెట్టుకొని తాగు బంద్ చేస్తే అంతకన్నా మంచిది ఇంకోట్లేదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా తాగినాక మాత్రం ఆటో డ్రైవింగ్ సీట్లో కూర్చోకొని ఆటో పట్టకండి. గవర్నమెంట్ సర్వీస్లో కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలో చేసుకునే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఆటోమేటిక్గా ఒక ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఎప్పుడైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఉండడానికి వాళ్ళకి ఎప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంటుంది. కానీ ఒక ఎక్కువ రోజు పొద్దున్నే 4-5 గంటలకు లేచి ఆటో తీసుకొని ఆల్మోస్ట్ కొందరు ఈవినింగ్ 9, 10, 10, 11, 12 గంటల వరకు కూడా రోజు పనిచేసే కార్మికులు ఎవరంటే ఆటో రిక్షా కార్మికులు. సో రోజు పొద్దున ఎప్పుడో 5 గంటలకు లేచి నైట్ వరకు పని చేస్తూ ఉంటారు. ఆ పని చేసే కార్యక్రమంలో ఎప్పుడో ఒకసారి మన తప్పు లేకపోయినా అక్కడ రోడ్డు బాగాలేకనో, లేకపోతే ఎదురుగా వచ్చే వాళ్ళు బాగాలేకపోయినా, లేకపోతే ఏదో ఒక చిన్న ప్రమాదం అయినా కూడా అక్కడ ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు కావచ్చు, ఆటో డ్రైవర్కి కావచ్చు, ఎదురుగా వచ్చే వాళ్ళకి కావచ్చు, ఏదో చిన్న ప్రమాదం జరిగితే వాళ్ళకి ఎటువంటి బీమా సౌకర్యం ఉండదు. కాబట్టి వాళ్ళందరికీ బీమా సౌకర్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్న గౌరవ ఎమ్మెల్యే గారికి, అట్లనే దీనికి సహకరించిన దక్షత ఇన్సూరెన్స్ ఏజెన్సీకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకి జాయింట్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మాట్లాడేటప్పుడు, ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు కూడా ఒక 2-3 విషయాలు మీకు చెప్పడం జరిగింది. సో మనము ఆటో డ్రైవర్స్ ఏంటంటే గత 5-10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటారు. సరే కొందరికి లైసెన్స్ ఉంటుంది, లైసెన్స్ లేకపోతే ఏం కాదు అనే ఉద్దేశంతో నడుపుతూనే ఉంటారు. ఎవరు పట్టుకోవట్లేదు కదా అన్నట్టు నడుపుతూనే ఉంటారు. పర్మిట్ లేకుండా అట్లా చేస్తూనే ఉంటారు. కానీ ఇవన్నీ మనకు అన్ని మంచిగా ఉన్నంత కాలం మంచిగానే ఉంటాయి. ఏదైనా ఒక రోజు ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే రేపు ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేయాలన్నా, లేకపోతే మీతో పాటు ఎదురుగా వేరే ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.